హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా డెమో చూసారు కదా, సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను కాపీరైట్ వల్ల. ఇన్స్టాగ్రామ్లో చూడండి, చాలా ట్రెండింగ్ అవుతుంది. ముందుగా అయితే వీడియో చూసేద్దాం, చేసుడు ఎలానో. ముందుగా ఒక వీడియో యాడ్ అని ఉంటుంది, అది ఫస్ట్ మనం వీడియో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, ఓన్లీ రీప్లేస్ చేసుకోవాలి. సెకండ్ కూడా అంతే, వీడియో యాడ్ అని ఉంటుంది, పింక్ కలర్ది. కలర్ ఆప్షన్ వస్తుంది, మళ్ళీ ప్లస్ సింబల్ వస్తుంది, అయిపోయా. సింపుల్ అంతే. చాలా సింపుల్ ఉంటుంది, మీరు ఈజీగా చేసుకుంటారు. ఇప్పుడు రాధా అని ఉంది కదా, ఫస్ట్ కిందిది ఫస్ట్ క్లిక్ చేసి చూడండి. యాడ్ టెక్స్ట్ అని ఉందా, ఎడిట్ టెక్స్ట్, అది వస్తాయండి. నేను ఒక నేమ్ పెడతా, మీకు నచ్చింది పెట్టండి. మీ నేమ్ పెట్టండి, వేరే వాళ్ళ ఇది పెట్టండి. అమ్మాయి అబ్బాయికి అందరికీ చాలా బాగానే ఉంటుంది. నేను అను పెడుతున్నా చూడండి. దానికి ఫాంట్ కూడా పెట్టాలి మనం. సేమ్ అదే పేరు పెట్టాలి, అను. డబల్ లిరిక్ ఉంటుంది, టెక్స్ట్ ఇలా అయితే ఉంటుంది. యాడ్ టెక్స్ట్ వస్తాయండి, పైన వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుందిగా. మీకు నచ్చింది, నేను ఫస్ట్ది అయితే నచ్చింది, నాకు మీకు నచ్చింది చెప్పండి, ఇక అది పెట్టండి. ఇంకా వేరే ఫాంట్స్ కూడా ఉన్నాయి, ఏమన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. నేనైతే నాకైతే ఫస్ట్ది నచ్చింది బాగా. ఇవన్నీ అంత బాగాలేవు, ఫస్ట్ది అయితే పెట్టేస్తా నేనైతే. అంతే, చాలా సింపుల్ ఉంటుంది. ఒకటి మనం ఇంకొక దానికి సేమ్ పెట్టిద్దాం, దానికి కూడా అంతే. మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళేసి ప్లస్ సింబల్ మీడియాకి వెళ్ళి ఒకటి డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, బటర్ఫ్లైది డౌన్లోడ్ చేసుకోండి. 1 minute ఉంటుంది వీడియో. మనం సింపుల్గా ఫస్ట్ది ఉంది కదా, అది కట్ చేసుకోండి. అది ఎలా చేయాలో కూడా చెప్తా. సేమ్ ఇప్పుడు ఈ నుంచి బటర్ఫ్లై వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుందా, దానికి ముందు నుంచి కట్ చేసుకోండి. దానికి ట్యాప్ చేయండి ఫస్ట్ వీడియోకి. రైట్ సింబల్ కట్ది ఉందా, అది వస్తాయండి. అంతే, కట్ అయిపోతుంది. ఇక్కడ దాకా యాడ్ చేసుకోండి పేస్ట్. మనం ఎఫెక్ట్స్ వద్దండి, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. యాడ్ ఎఫెక్ట్ వచ్చేసి క్రోమాకి అని కనిపిస్తుందా, గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దాంట్లో గ్రీన్ ఉందా, అది బ్లాక్ పెట్టేయండి. మళ్ళీ మనం థ్రెష్ హోల్డ్ అని ఉంది కదా, అది తక్కువ చేసేయండి. 2000 ఉంటుంది, 0.2000 అని, అది కొద్దిగా తక్కువ చేసేయండి. కొంచెం తక్కువ చేసుకుంటే కొద్దిగా అది బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. చాలు, ఇంతే, అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడైతే మనం హై క్లారిటీలో మిగతా పార్ట్ కట్ చేసుకోండి. మొత్తం చూసుకోండి అంత పర్ఫెక్ట్ వచ్చిందో లేదో. హై క్లారిటీలో మనమైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. 1080 సెలెక్ట్ చేసి ఫ్రేమ్ రేటు ఫుల్ పెట్టేసి క్వాలిటీ మొత్తం సిల్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.